Hello everyone, this is Akshita. I am teaching class 9 biology, chapter 8 challenges in improving agricultural products. From the chapter Our Food in Class 6, you came to know that we require different kinds of foods. They include various kinds of seeds like wheat, rice, dal, different kinds of leaves like spinach, methi, and many other things. In addition, non-vegetarians eat meat, fish, eggs, etc. While discussing food chains in the chapter ecosystem, we also learn that our diet as well as that of several of our domestic animals is eventually linked to plants. సరే, సిక్స్త్ క్లాస్లోనే అవర్ ఫుడ్ అనేటువంటి చాప్టర్ని మనం డిస్కస్ చేసుకున్నాం సైన్స్లో. సో అంటే ఈ లెసన్లో మనకి ఏం తెలుసుకున్నామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు కావాలి. టు సర్వైవ్ కావాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మనకు కావాలి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్లో ఏవే ఉండొచ్చు? సీడ్స్ పరంగా చూసుకున్నట్టయితే వీట్, గోధుమలు, రైస్, అండ్ నెక్స్ట్ దాల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్లో చూసుకున్నట్టయితే స్పినాచ్, పాలక్ అని, మెంతికూర, అండ్ నెక్స్ట్ ఇతర ఆకుకూరలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా ఇతర పదార్థాలు మనం తీసుకుంటామా అంటే ఎస్. సో వీటితో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు మాంసాన్ని తీసుకుంటారు. అంటే మీట్ కావచ్చు, ఫిష్, ఎగ్స్, ఈ విధంగా అన్నమాట. సో మనకు ఖచ్చితంగా ఫుడ్ కావాలి కదా, ఎస్. సరే, ఈకో సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కూడా మనం ఫుడ్ చైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, అండ్ నెక్స్ట్ ఈ ఓవిపారస్ అని, వివిపారస్ అని, అండ్ నెక్స్ట్ మనకు స్కావెంజర్స్, ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా. అంటే ఈ ఫుడ్ చైన్లో వచ్చేసి ముందుగా మనకు వచ్చేటువంటివి ఏంటి అంటే ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్లో ఏముంటాయి? మెయిన్లీ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ కన్జ్యూమర్స్ వచ్చేసి అనిమల్స్ వస్తారు, మేము వస్తాం, అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా వస్తారనమాట. సో వీ ఆల్రెడీ నో అబౌట్ దట్ ఫుడ్ చైన్స్ ఇన్ ఈకో సిస్టమ్. ట్రై టు ఎస్టిమేట్ హౌ మచ్ గ్రెయిన్ యువర్ ఫ్యామిలీ కన్జ్యూమ్స్ ఇన్ ఏ మంత్. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక నెలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు గ్రెయిన్ని తీసుకోగలరు అని అడుగుతున్నారు. ఆల్సో ట్రై టు గెస్ హౌ మచ్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ టు గ్రో దిస్ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకు మనకు గ్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అండ్ దాల్ని మాత్రమే తీసుకున్నట్టయితే వి నీడ్ ఫర్ 5 మెంబర్స్కి అయితే 5 మెంబర్స్ ఈచ్ ఫ్యామిలీ అనుకున్నట్టయితే సో నెలకు మనకు నియర్లీ ఒక రైస్ వచ్చేసి 10 kgs, రైస్ వచ్చేసి 50 kgs, అండ్ నెక్స్ట్ దాల్ వచ్చేసి 10 kgs అనుకుందాం, జస్ట్ అప్రాక్సిమేట్లీ. అంటే వీటిని పండించాలంటే మనకి ఎన్ని ఎకరాస్ భూమి కావాలి? సో ఈ విధంగా గెసెస్ కూడా చేయమంటున్నారు. A family consists of 4 members require 50 kgs of grains per month or 600 kg per year. చూడండి, ఒక ఫ్యామిలీలో నియర్గా 4 మెంబర్స్ ఉన్నట్టయితే గ్రెయిన్స్కి ఎంత కావాలంట? 50 kgs గ్రెయిన్స్ పర్ మంత్కు కావాలి, లేదా సంవత్సరానికి 600 kgs కావాలని చెప్తున్నారు. ద ఏరియా ఆఫ్ ల్యాండ్ రిక్వైర్డ్ ఫర్ ద సేమ్ ఈజ్ అరౌండ్ 1.4 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ ఈ ల్యాండ్ యొక్క ఏరియా ఎంత ఉంటుందంటే 1.4 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. కెన్ యూ ఎస్టిమేట్ హౌ మచ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వుడ్ బి రిక్వైర్డ్ టు గ్రో ద క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్ నీడెడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఏ ఇయర్. సరే, ఇప్పుడు మీకు సంవత్సరానికి, మీ ఫ్యామిలీకి సంవత్సరానికి సరిపడినటువంటి గ్రెయిన్ని పండించాలంటే మీకు ఎంత ఏరియా కావాలి, ఎంత భూమి కావాలి? ఓకే, యు నో ఇఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇంక్రీజ్, ఫుడ్ రిక్వైర్మెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అకార్డింగ్లీ. సరే, ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో 4 మెంబర్స్కు మించి ఉన్నారంటే మన ఇంటికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో పండించేటువంటి ల్యాండ్ కూడా ఏ విధంగా ఉంటుంది? ఇంక్రీజ్గానే కావాలి. ఇఫ్ ద రిక్వైర్మెంట్ కెనాట్ బి మెట్ ఇట్ లీడ్స్ టు ఫుడ్ క్రైసిస్. ఒకవేళ మనకు సరిపడినటువంటి రిక్వైర్మెంట్స్ లేనట్టయితే సో దేనికి దారితీస్తుంది? ఫుడ్ క్రైసిస్కు దారితీస్తుంది. వి నో దట్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్. ఈజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఏబుల్ టు మీట్ ద నీడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్? Does the rate of food production increase
proportionally to population growth? We shall try to find out the answers to some of such questions by doing the following exercise. సరే, సంవత్సరంకు పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంది మన దేశంలో. అంటే ఇప్పుడు పాపులేషన్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్కు ఫుడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉందంటే నో. సరే, ఇప్పుడు మనం పాపులేషన్ గ్రోత్ ప్రకారం ఫుడ్ ప్రొడక్షన్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేస్తున్నామా? నో. సరే, వీటన్నిటికీ మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ బిలో ఈజ్ ద tabulated data of population growth and production of food grain for the concerned decade. Read the table carefully and find out answers for the given questions. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారంట. ఈ టేబుల్లో ఏముందంటే పాపులేషన్ గ్రోత్ అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇచ్చినటువంటి ఒక డికేడ్లో పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎలా ఉందో ఇచ్చారు. సరే, ఈ టేబుల్ని మనం జాగ్రత్తగా గమనించి కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట, వాటికి మనం ఆన్సర్ చేయాలి. సరే, టేబుల్ 1 వచ్చేసి డికేడ్ అంటే కన్సర్న్డ్ డికేడ్స్ ఇచ్చారు. 1961 to 71 పాపులేషన్ ఏమో 2.4 ఉంది అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ 2.83. రేషియో ఫుడ్ ప్రొడక్షన్ బై పాపులేషన్ 1.18 వచ్చింది. అండ్ నెక్స్ట్ 1971 to 1981 2.23 పాపులేషన్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఏమో తగ్గిపోయింది, 1.8కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ రేషియో ఏ విధంగా ఉంది? 0.80. 1981 to 1991 అండ్ పాపులేషన్ గ్రోత్ ఎంత మళ్ళీ పెరిగింది? 2.16 పెరిగింది. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఈసారి పెరిగింది 3.13. సో రేషియో 1.45. అండ్ నెక్స్ట్ 1991 to 2001 వచ్చేసరికి మళ్ళీ పాపులేషన్ 1.95 పెరిగింది. నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది? 1.1 ఉంది. సో రేషియో ఎంత వచ్చింది? 0.56. అండ్ నెక్స్ట్ 2001 to 2011కు పాపులేషన్ ఏ విధంగా ఉంది అంటే 1.65 పెరిగింది. కానీ ఫుడ్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగానే 1.303 ఉంది. సో ఇక్కడ రేషియో ఎంత వచ్చింది? 0.62. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే 1981 to 1991లో పాపులేషన్ ఇంక్రీజ్ అయితే ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మిగతా వాటిలో చూసుకున్నట్టయితే అంటే మిగతా డికేడ్స్తో చూసుకున్నట్టయితే ప్రొడక్షన్కు పాపులేషన్కు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సరే, చూద్దాం. ఇన్ విచ్ డికేడ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ హయ్యర్? సో ఏ డికేడ్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉంది? ఈ పరంగా చూసుకుంటే 1971 to 1981 డికేడ్లో పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇన్ విచ్ డికేడ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈజ్ హయ్యర్? సో ఏ డికేడ్లో ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉందంటే 1981 to 1991లో ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. వాట్ మేజర్ డిఫరెన్సెస్ డిడ్ యూ ఫైండ్ ఇన్ ద టేబుల్? సో ఈ టేబుల్లో మనం చూసినటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే 1981 to 1991 డికేడ్లో చూసుకున్నట్టయితే పాపులేషన్కు ఫుడ్ ప్రొడక్షన్కు సమ్ రిలేటెడ్ ఉందన్నమాట. కానీ మిగతా వాటిల్లో అయితే ఎటువంటి రిలేటెడ్ లేదు. అండ్ నెక్స్ట్ 1961 to 1971లో కూడా పాపులేషన్ 2.4 పెరిగింది, ప్రొడక్షన్ 2.8 పెరిగింది. సో ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ అనమాట. ఈజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజింగ్ అకార్డింగ్ టు పాపులేషన్ గ్రోత్? అంటే అన్ని డికేడ్స్లో చూసుకున్నట్టయితే పాపులేషన్ని బేస్ చేసుకుని ఫుడ్ ప్రొడక్షన్ ఉందా అంటే నో. కేవలం 1961 to 1971 అండ్ 1981 to 1991 మాత్రమే పాపులేషన్ని బేస్ చేసుకుని ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇన్ విచ్ డికేడ్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ నాట్ సాటిస్ఫైడ్ ద నీడ్స్ ఆఫ్ పాపులేషన్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ సఫిషియంట్? సో ఏ డికేడ్లో ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది పాపులేషన్లో చూసుకున్నట్టయితే అంటే 2001 to 2011లో ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే చాలా వరకు అందరూ కూడా ఆకలితో ఉండాల్సిందే. The decade 1991 to 2001 shows the rate of food production was nearly half as compared to population. సో 1991 to 2001 డికేడ్లో చూసుకున్నట్టయితే పాపులేషన్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసి చాలా తక్కువ ఉందన్నమాట. అంటే హాఫ్ రేంజ్కి పడిపోయింది.
What can you infer from the decade when population growth was highest? అంటే ఇప్పుడు మనం పాపులేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో ఏం చెప్పగలం? నథింగ్ కెన్ బి డూ. Increasing wood production in proportion to compensate the needs of increasing population is a big challenge for our country. సో పాపులేషన్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ పాపులేషన్ యొక్క అవసరాలకు సరిపడినటువంటి ఫుడ్ ప్రొడక్షన్ ఉందంటే నో. సో ఇదే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ ప్రాబ్లం కంపేర్ టు పాపులేషన్ అనమాట. అవర్ ఫార్మర్స్ ఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు మీట్ ద ఛాలెంజ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. కానీ ఎంతమంది వలస వెళ్ళిపోయినా కూడా, ఎంతమంది జాబ్స్ చేసినా కూడా, ఎన్ని బిల్డింగ్స్ కట్టుకున్నా కూడా స్టిల్ మన దేశంలో ఫార్మింగ్ అనేది జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. సో కేవలం వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ అనమాట. రైట్ యువర్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఫుడ్ ప్రొడక్షన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎటువంటి సలహాలు ఇస్తారు? చాలా వరకు మనం ఈ ఓపెన్ ఏరియాస్ని బిల్డింగ్స్ కోసం ఇవ్వకుండా వాటిని కూడా మనం అగ్రికల్చరల్ ల్యాండ్ కింద యూజ్ చేసుకున్నట్టయితే ఫుడ్ ప్రొడక్షన్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ని కూడా తగ్గించుకున్నట్టయితే ఫుడ్ లేని వాళ్ళకు కూడా ఫుడ్ వస్తుంది. సో ఇటువంటి సలహాలు ఇవ్వచ్చు మనం. షేర్ యువర్ ఐడియాస్ విత్ క్లాస్మేట్స్. వాట్ ఆర్ ద కామన్ సజెషన్స్ ఇన్ యువర్ లిస్ట్. సో ఈ విధంగా మీ యొక్క సజెషన్స్ మీ క్లాస్ రూమ్లో లిస్ట్ అవుట్ చేయొచ్చు అంటున్నారు. Apart from human beings, other living creatures also need food to survive. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం మాత్రమే ఫుడ్ని తీసుకుంటూ ఉందామా అంటే నో. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ బీయింగ్ ఉండాలి అంటే ఇతర జీవి కూడా ఉండాల్సిందే అనమాట. అంటే ఇతర క్రియేచర్స్ కూడా ఉండాలి. సో వాటికి కూడా ఫుడ్ కావాలి కదా. ఎస్, many of these animals have been domesticated and live with us. అంటే ఇందులో చాలా వరకు మనతో పాటు నివసించేటువంటి జంతువులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, గోట్, షీప్, నెక్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ ఫాడర్, గ్రెయిన్ ఎక్సెట్రా. సో ఈ అనిమల్స్కు మనం ఖచ్చితంగా ఫాడర్ వేయాల్సిందే. అండ్ నెక్స్ట్ గ్రెయిన్ కూడా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బఫెలోస్కి, హార్సెస్కి, వీటికి కూడా మనం గ్రెయిన్స్ అండ్ ఫాడర్ వేస్తాం కదా, ఆ విధంగా అనమాట. ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ డిస్కస్ వాట్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద క్రాప్స్ వి గ్రో ఫర్ ఫుడ్. సో ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. There is one thing that needs to be stressed when we talk about increasing production. It can be explained more easily through an example. Suppose we plant a crop of wheat. Suppose the plants grow nice and healthy, but they do not produce any grain. Would you call this a good wheat crop? So when we talk about increasing production, what we mean is increasing that part of crop that is useful for us. సో ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గోధుమ క్రాప్ని ప్లాన్ చేసామనుకోండి. అదేమో గోధుమ చెట్టు ఏమో బాగా అంటే మొక్కలేమో బాగా పెరుగుతాయి, చాలా హెల్తీగా ఉంటాయి. కానీ వాటి నుంచి గింజలు రాకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే నో. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటామో అదొక మేజర్ ప్రాబ్లం అన్నమాట. Let us now begin our discussion on increasing production. సరే, ఇప్పుడు ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ మీద మన యొక్క డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. The production of a crop does not increase because any one factor alone. Only when there is a proper combination of several factors, the production can increase. సరే, ఇప్పుడు క్రాప్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావాలి అంటే కేవలం ఒక ఫ్యాక్టర్ మాత్రమే సరిపోతుందా అంటే నో. సో ఇక్కడ సర్టెన్ కాంబినేషన్ అనేది ఉండాలి. సో వేటి యొక్క కాంబినేషన్, డిఫరెంట్ సెక్టర్స్, సెవెరల్ ఫ్యాక్టర్స్ యొక్క కాంబినేషన్ ఉండాలన్నమాట. Some of these factors include the kind of seeds planted, the properties of the soil, the availability and proper application of irrigation, and
fertilizers, the weather, controlling insect attacks, the growth of weeds and so on. సరే, అంటే ఎటువంటి ఫ్యాక్టర్స్ మనకు ఉండాలి అంటే మనం వాడేటువంటి సీడ్స్ ఎటువంటివి, అలాగే సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫర్టైల్ సాయిలా లేదా ఎరోజన్ కలిగినటువంటి సాయిలా, లేదా మనం నీళ్ళు కట్టాలి కదా, ఇరిగేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, మనం యూజ్ చేసేటువంటి ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఉన్నాయి, సరైనటువంటి వెదర్ ఉందా, లేదా మనం పండించినటువంటి పంటలకు చీడ పట్టకుండా మనం కంట్రోల్ చేసుకోగలమా, అలాగే కలప మొక్కలు పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోగలమా, ఇటువంటి ప్రతి ఒక్క ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవ్వాల్సి ఉంటుంది. Experiments done with corn have shown the impact of some of these factors on crop production. Some result of these experiments are given in table 1. సరే, ఇక్కడ మనకు టేబుల్ 2 ఇచ్చారు. ఆల్రెడీ మనం టేబుల్ 1లో డికేడ్స్ ప్రకారంగా ఫుడ్ ప్రొడక్షన్ అండ్ నెక్స్ట్ పాపులేషన్ డిపెండ్ చేసుకొని చూస్తున్నాం కదా. సో ఆ విధంగా అనమాట. సో ఈ టేబుల్ 2లో మెథడ్స్ అంటే మన యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మెథడ్స్, టైమ్ ఆఫ్ ప్లాంటింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడు పడితే మనం పలానా క్రాప్ని ఈల్డ్ చేయగలము అంటే చేయలేము, బికాజ్ సర్టెన్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఎటువంటి ప్లానింగ్, టైం యొక్క ప్లానింగ్, ఎప్పుడైతే మనం ప్లాంటింగ్ చేయాలి, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, ఎప్పుడు వీడ్స్ తీసేయాలి, అలాగే ఎప్పుడు పంటలు మన చేతిలోకి రావాలనేది ప్రతి ఒక్క టైమింగ్ కూడా ఉంటుంది. సో ఈ మెథడ్లో ముందుగా మనకు టైమ్ ఆఫ్ ప్లాంటింగ్ అనమాట. ఏ మంత్ ఆఫ్టర్ ద ఆన్సెట్ ఆఫ్ రెయిన్స్, సో ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో ఆ తర్వాత మనం ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొడక్షన్ అనమాట, అంటే కేజీ పర్ హెక్టార్ ఇచ్చారు, అంటే గెయిన్ ఎంత వస్తుంది. ఆ తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఆన్సెట్ ఆఫ్ రెయిన్స్, ఒకవేళ మనం రెయిన్స్ ఇప్పుడు వర్షాలు పడిన తర్వాతనే మనం ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ గెయిన్ ఏ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ప్లాంటింగ్, ఇప్పుడు పర్ హెక్టార్కు మనం ఎన్ని ప్లాంట్స్ వేస్తే ఏ విధంగా ప్రొడక్షన్ వస్తుంది, ఏ విధంగా గెయిన్ వస్తుంది, ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వీడింగ్ ఎలా చేయాలి, వన్స్ చేయాలా, ట్వైస్ చేయాలా, సో ఆ విధంగా. అండ్ నెక్స్ట్ న్యూట్రియంట్ అప్లికేషన్, అంటే మనకు ప్రొడక్షన్ బాగా రావాలంటే ఫర్టిలైజర్స్ కూడా వేయాలి. సో న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడాల్సి ఉంటుంది, అంటే వితౌట్ ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది, లేదా 50 kg ఆఫ్ ఫాస్ఫరస్ వాడితే ఎంత వస్తుంది, లేదా నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ నెక్స్ట్ పొటాషియం, ఎన్పికే అని ఎన్కే అని వాడుతూ ఉంటారు, ఎన్కేపి అని లేదా ఎన్పికే అని మీరు ఈ ఫర్టిలైజర్స్ ప్యాకెట్స్ మీద చూస్తూ ఉంటారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా సరైనటువంటి మోతాదులో ఉండాలన్నమాట, ఆ విధంగా. సో ఈ టేబుల్ మనకు ఈ విధంగా చెప్తుంది. సో ఈ విధంగా ఫాలో అయినట్టయితే ప్రొడక్షన్ బాగుంటుంది, గెయిన్ కూడా బాగుంటుంది. The table shows us the gains achieved in production by using different methods. సో ఈ టేబుల్ ప్రకారంగా మనకి ఏం తెలుసు అంటే డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసినట్టయితే గెయిన్స్ ఏ విధంగా వస్తాయో ప్రొడక్షన్లో మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంటింగ్ ద సీడ్ అట్ ద కరెక్ట్ టైం రిజల్టెడ్ ఇన్ ఎ ప్రొడక్షన్ గెయిన్ ఆఫ్ 5830 minus 3400 equals to 2430 kg per hectare. ఫర్ ఎగ్జాంపుల్, మనం కరెక్ట్ టైంలో ప్లాంటింగ్ చేసినట్టయితే మనకు వచ్చినటువంటి ప్రొడక్షన్లో ఎంతవరకు గెయిన్ రావచ్చు, సో ఆ విధంగా అనమాట పర్ హెక్టార్కు. Calculate the exact gain from each method mentioned in the table and note the results in the table. సో పైన ఇచ్చినటువంటి టేబుల్లో ఈ విధంగా క్యాల్కులేట్ చేసి మనల్ని మెన్షన్ చేయమంటున్నారు. Now you have some idea about some of the factors that affect the production of various crops. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మన యొక్క క్రాప్ ప్రొడక్షన్ బాగుండాలంటే సర్టెన్ ఫ్యాక్టర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంటింగ్ కావచ్చు, ఏ టైంలో ప్లాంటింగ్ చేయాలి అండ్ ఎన్నిసార్లు వీడింగ్ చేయాల్సి ఉంటుంది, ఇరిగేషన్ ఏ విధంగా చేయాలి, అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలాంటిది, ఇవన్నీ కూడా బేస్ అవుతాయి. Let us now discuss the various factors that affect the production of crops in more detail. సరే, ఇంకా మనం ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయో చూద్దాం. అందులో ముందుగా హౌ టు ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్. సరే, ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. We know that the cultivated land is very limited.
If we make use of plenty of land for cultivation, some forest may be destroyed. So we need to think of another solution. Observe the following solutions. సరే, అంటే కల్టివేటెడ్ ల్యాండ్ మనకు చాలా లిమిటెడ్గా ఉందన్నమాట. ఒకవేళ ఈ ల్యాండ్ని మనం ఈ విధంగా ఎక్కువ కల్టివేషన్ చేయడానికి మనం ల్యాండ్ని యూజ్ చేసుకున్నట్టయితే అప్పుడు ఫారెస్ట్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి, అంటే నాశనం అయిపోతాయి, డీఫారెస్టేషన్ అయిపోతుంది. కాబట్టి ఇంకొక వేలో మనం సొల్యూషన్ని ఆలోచించుకుందాం. ఇక్కడ మనకు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు, చూద్దాం. ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్, ఉన్న ల్యాండ్లోనే మన యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. డెవలపింగ్ హై హీల్డింగ్ వెరైటీస్, సో చాలా ఎక్కువగా ఈల్డ్ అయ్యేటువంటి వెరైటీస్ని మనం పండించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ క్రాప్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంట మార్పిడి అంటాం. అంటే కేవలం ఒకే రకమైనటువంటి పంటను పండించుకోకుండా ఆల్టర్నేట్ చేస్తుంటే డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ క్రాప్స్, అంటే గోధుమలు, జొన్నలు, ఇలా మిక్స్డ్ క్రాప్స్, ఒకే ల్యాండ్లోనే మిక్స్డ్ క్రాప్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కల్టివేటింగ్ షార్ట్ టర్మ్ క్రాప్స్ లైక్ రబీ, లేదా రబీలో మనం చాలా తక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా రఫీ ఈ విధంగా షార్ట్ టర్మ్స్ క్రాప్స్ని మనం కల్టివేట్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్ డూ యూ థింక్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్? సో ఇక్కడ మనకు పైన ఇచ్చినటువంటి ఆప్షన్స్ దాంట్లో చాలా వరకు ఏది మీనింగ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సరే చూద్దాం. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రాప్స్ లైక్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్. సో మనకు తెలుసు ఈ లాంగ్ టర్మ్ క్రాప్స్ని మనం ఖరీఫ్ అంటాము, షార్ట్ టర్మ్ క్రాప్స్నేమో రబీ అంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ వెరైటీస్ ప్రొడ్యూస్ గ్రెయిన్స్ మోర్ దెన్ లాంగ్ టర్మ్ వెరైటీస్, అంటే ఈ లాంగ్ టర్మ్ వెరైటీస్తో పోల్చుకున్నట్టయితే షార్ట్ టర్మ్ వెరైటీస్ వచ్చేసి గ్రోస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఆల్టర్నేటింగ్ ఆఫ్ క్రాప్స్ ప్రిజర్వ్ ద సాయిల్ ఫెర్టిలిటీ, అంటే పంట మార్పిడి చేయడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కూడా చాలా బాగుంటుంది. మిక్స్డ్ క్రాప్స్ సిస్టమ్ హెల్ప్స్ ద ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్రీజ్ ప్రొడక్షన్. ఈ మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే వెరైటీ ఆఫ్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. టు గెట్ హై హీల్డ్ 3 types ఆఫ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఒకవేళ మనకు హీల్డింగ్ ఎక్కువగా ఉండాలి అంటే 3 types ఆఫ్ మెథడ్స్ని ఫాలో కావాలి. అందులో ఫస్ట్ వన్ ఇంప్రూవింగ్ హై హీల్డింగ్ వెరైటీస్. సో ఏవైతే హై హీల్డింగ్ వెరైటీస్ ఉంటాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యూజింగ్ హై హీల్డ్ మేనేజ్మెంట్ మెథడ్స్. సో మేనేజ్మెంట్ మెథడ్స్ని కూడా ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఇటువంటివి అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. సో ఈ 3 మెథడ్స్ని బేస్ చేసుకున్నట్టయితే మనకు హై హీల్డ్ అనేది ప్రొసెస్ అవుతుంది. ఇంప్రూవింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్. సరే, ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. అబ్జర్వ్ ద సైజ్ అండ్ కలర్ ఆఫ్ maize in your kitchen. If not, ask your mother why she doesn't purchase maize as a food material. Some seeds are small with yellow color and some are large with white color. The white colored large ones are hybrid variety. They give high yielding. సరే, మీ కిచెన్ రూమ్లో మేజ్ ఉంటుంది కదా. సో ఈ మేజ్ వచ్చేసి వాటి యొక్క సైజ్ని, కలర్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకవేళ మీరు మీ కిచెన్లో మేజ్ని చూడనట్టయితే మీ మదర్ హెల్ప్ సహాయంతో వాటిని కొని తీసుకోవచ్చు, లేదా అడగాలన్నమాట. ఎందుకు వీటిని కొనడం లేదు అని కూడా మీ మదర్ని అడగొచ్చు. సో కొన్ని సీడ్స్ వచ్చేసి చాలా వరకు ఎల్లోగా ఉంటాయి. మేజ్ అంటే జొన్నలు అన్నమాట. కొన్ని సీడ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో వైట్ కలర్లో ఉంటాయి. సో ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి లార్జ్గా ఉంటాయి కదా. సో వైట్ కలర్లో ఉన్నటువంటి జొన్నలు వచ్చేసి చాలా లార్జ్గా ఉంటాయి. వీటినే మనం హైబ్రిడ్ వెరైటీ అని కూడా అంటాం. సో ఇవి చాలా హై ఈల్డింగ్ ఇస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం లోకల్ వెరైటీతో చూసుకున్నట్టయితే ఈ హైబ్రిడ్ వెరైటీ చాలా లావుగా ఉంటాయి.
An experiment was conducted to find out how irrigation affected the production of a crop. In the experiment, crops were grown in two fields. One field was irrigated while the other wasn't. The same amount of nutrients like nitrogen was applied to both the fields. However, the amount of nitrogen was increased by the same quantity for successive crops in both the irrigated and unirrigated fields. The results of the experiment are illustrated in graph 1. సరే, ఇక్కడ మన యొక్క క్రాప్ ప్రొడక్షన్ని ఇరిగేషన్ ఏ విధంగా అఫెక్ట్ చేస్తుందో అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారంట. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే 2 ఫీల్డ్స్లో క్రాప్స్ని గ్రోన్ చేయడం జరిగింది. ఒక ఫీల్డ్ ఏమో ఇరిగేట్ చేశారు, ఇంకొక ఫీల్డ్ ఏమో ఇరిగేట్ చేయలేదు, అంటే అన్ఇరిగేటెడ్ చేశారనమాట. సో ఇక్కడ ఈ 2 పొలాలకు కూడా న్యూట్రియంట్స్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్ని కూడా సప్లై చేశారు. అలాగే 2 పొలాలకు కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్ని సప్లై చేశారనమాట. సరే, ఇక్కడ ఈ ఇరిగేటెడ్ ఫీల్డ్కు అన్ఇరిగేటెడ్ ఫీల్డ్కు ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో మనకు గ్రాఫ్ 1 చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ 1. ఇక్కడ మనకు బ్లూ మార్క్ చూపించేదంతా మనం ఇరిగేట్ చేసినటువంటి ఫీల్డ్ అనమాట, అంటే సఫిషియంట్ సప్లై ఆఫ్ వాటర్ మనం ఇరిగేటెడ్ చేసినటువంటి ఫీల్డ్ యొక్క రిజల్ట్ అనమాట, ఇక్కడ బ్లూ లైన్. అండ్ నెక్స్ట్ రెడ్ లైన్ ఏమో మనం చాలా తక్కువగా ఇరిగేషన్, అంటే ఏ విధంగా కూడా మనం ఇరిగేషన్ చేయలేదు, అన్ఇరిగేటెడ్ అనమాట అది. సో ఈ విధంగా మనకు రిజల్ట్ని చూపించింది. కానీ మనం సప్లై చేసినటువంటి నైట్రోజన్ ఏ విధంగా ఉంది, సేమ్ క్వాంటిటీ, బట్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, లో, బికాజ్ ఇరిగేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. On the basis of graph 1, explain the importance of irrigation in increasing crop production. సో ఇప్పుడు మనం గ్రాఫ్ 1ని బేస్ చేసుకొని ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, దేనికి, మన క్రాప్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. What differences is there in crop production when the same quantity of nitrogen is applied to both the irrigated and unirrigated field? సో ఇప్పుడు మనం ఇరిగేటెడ్ ఫీల్డ్కి ఏమో సేమ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్ని సప్లై చేసాం, అండ్ నెక్స్ట్ అన్ఇరిగేటెడ్ ఫీల్డ్కి కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ సప్లై చేసాం, బట్ ఇరిగేషన్ ప్రాసెస్ వల్ల మనకు ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. వాట్ డస్ ఏ ప్లాంట్ డూ విత్ వాటర్? సరే, ఇప్పుడు ప్లాంట్ వాటర్తో ఏం చేయగలుగుతుంది, దాని యొక్క ప్రొడక్షన్కు వాటర్ చాలా అవసరం అని తెలుసుకున్నాం. సరే, ఈ వాటర్ తీసుకొని ఏం చేస్తుందో ప్లాంట్ చూద్దాం. We learned in the chapter Nutrition in Plants in class 7 that a plant absorbs water from the soil. సో 7th క్లాస్లోనే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి చాప్టర్లో మనం తెలుసుకున్నాం, ప్లాంట్స్ వచ్చేసి సాయిల్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పి. వాట్ డస్ ఇట్ డూ విత్ దిస్ వాటర్? సో ఈ ప్లాంట్ ఈ వాటర్ని తీసుకొని ఏం చేస్తుంది? We saw that the plant combines water and carbon dioxide with the help of sunlight to produce carbohydrates. Starch is one such carbohydrate. Different types of sugar and cellulose are also carbohydrates. A chemical analysis will show that 100 grams of water react with 260 grams of carbon dioxide to form 180 grams of carbohydrate. సరే, ఇక్కడ ఈ ప్లాంట్స్ ఈ వాటర్తో ఏం చేస్తాయంటే, ముందుగా ఇక్కడ ప్లాంట్ వచ్చేసి వాటర్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ సన్లైట్తో కంబైన్ చేసి కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి స్టార్చ్ కూడా వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, సెల్యులాస్ ఉంటాయి, వీటన్నిటిని కూడా మనం కార్బోహైడ్రేట్స్ అంటాము. సరే, కెమికల్ అనాలిసిస్ ప్రకారము 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వచ్చేసి 260 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి 180 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని తెలుసు, ఇక్కడ కెమికల్ అనాలిసిస్ ప్రకారంగా. బట్ ద ప్లాంట్ డస్ నాట్ యూజ్ ఆల్ ద వాటర్ ఇట్ అబ్జర్వ్స్ త్రూ ఇట్ రూట్స్ టు ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దిస్ వాటర్ ఎవాపరేట్స్ ఇన్ టు హెయిర్. అంటే ఇక్కడ మనం పొలాలకు నీళ్ళు కడుతుంటాం, అంటే ఇరిగేట్ చేస్తూ ఉంటాం. సో మనం ఇరిగేట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అది యూజ్ చేసుకొని మనకు హీల్డింగ్ ఎక్కువ ఇవ్వచ్చు కదా, కానీ అలా కాదు. ఇక్కడ కేవలం కావాల్సినటువంటి వాటర్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని మిగతా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అనమాట ఎయిర్లోకి. సో ఆ విధంగా మనకు హీల్డింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ 1. టేక్ ఏ పాలిథిన్ బ్యాగ్, cover the bag on leaves and tie it.
Keep it 4 to 5 hours, you observe it. What did you find in the polythene bag? Where did they come from? Do this experiment during daytime and nighttime separately. Note the differences in your notebook. సో ఇప్పుడు ఒక పాలిథిన్ బ్యాగ్ని తీసుకోమంటున్నారు. తీసుకొని ఆ బ్యాగ్ని లీవ్స్ ఉంటాయి కదా, సో లీవ్స్ మీద కవర్ చేసి బాగా టై చేసి కట్టేసి పెట్టాలంట. ఆ విధంగా 4 to 5 hours పెట్టినట్టయితే ఏం ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకు వాటర్ డ్రాప్స్ అనేవి వస్తాయి ఆ కవర్ చుట్టూ. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సరే చూద్దాం ఇంకా ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి డే టైమ్ అండ్ నెక్స్ట్ నైట్ టైం కూడా చేయమంటున్నారు సపరేట్గా. వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా నోట్బుక్లో నోట్ డౌన్ చేయమంటున్నారు. ట్రాన్స్పిరేషన్, ఈ మనకు ఫిగర్లో కనిపిస్తుండేదంటే ఏంటి అంటే ట్రాన్స్పిరేషన్ అనమాట. ఇఫ్ యూ టై ఏ ప్లాస్టిక్ బ్యాగ్ ఓవర్ ఏ లీఫ్, you will be able to see how much water a plant releases in the air. It is estimated that a plant uses only 0.1% of water it absorbs to form carbohydrate. సరే ఇప్పుడు ఒక మనం లీఫ్కు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని బాగా కట్టేసామనుకుంటే అక్కడ ప్లాంట్ వచ్చేసి వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యని చెప్పుకున్నాం కదా, వాటర్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే దీన్ని మనం ఏ విధంగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు అంటే కేవలం 0.1% వాటర్ మాత్రమే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దేనికోసం? కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేయడం కోసం. That means if a plant absorbs 1 liter of water, only 1 millimeter will be used to produce carbohydrate. The remaining 999 milliliters evaporate from the leaf. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఒక ప్లాంట్ 1 లీటర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కేవలం 1 మిల్లీమీటర్ మాత్రమే కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ 999 మిల్లీమీటర్స్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి లీఫ్ నుంచి. ద రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ క్రాప్ హీల్డ్స్. సరే ఇప్పుడు క్రాప్ హీల్డ్ అవ్వడానికి వాటర్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. You may have wondered what difference it would make if water is scarce when only 0.1% is used to produce carbohydrate. Let's investigate the matter a little more in depth. Graph 2 below tells us how much water evaporates from plants in different seasons. సరే ఇప్పుడు మనం ఇందాక 1 లీటర్ ఆఫ్ వాటర్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకొని కేవలం 1 మిల్లీమీటర్ని మాత్రమే కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తుందని చెప్పుకున్నాం. అంటే రిమైనింగ్ 999 మిల్లీలీటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, కేవలం 0.1% మాత్రమే వాటర్ని యూజ్ చేసి కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేస్తుందని తెలుసుకున్నాం. సో ఇట్ ఈస్ వండర్డ్ అనమాట. సరే ఇంకా మనం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం కొద్దిగా. ఇక్కడ గ్రాఫ్ 2 మనకేం చెప్తుంది అంటే డిఫరెంట్ సీజన్స్లో ప్లాంట్స్ నుంచి ఎంత వాటర్ ఎవాపరేట్ అవుతుందో చూద్దాం. జనవరి టు డిసెంబర్లో చూసుకున్నట్టయితే 0 నుండి 300 వరకు ఇచ్చారు. సో ఇక్కడ మిల్లీమీటర్స్ 0 to 300 మిల్లీమీటర్స్ వరకు ఇచ్చారు. అంటే ఏ విధంగా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. జనవరి టు డిసెంబర్ చూసుకున్నట్టయితే మే జూన్లో చాలా వాటర్ ఎవాపరేట్ అయిపోయింది చూడండి, ఎందుకంటే అప్పుడు సమ్మర్ కాబట్టి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద గ్రాఫ్ ద మంత్స్ ఇన్ విచ్ ద మోస్ట్ వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ప్లాంట్స్. సో మే జూన్లోనే కదా మనకు సమ్మర్ వచ్చేది, కాబట్టి ఆ టైంలోనే ఎక్కువగా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతాయి. Are these the same months in monsoon season when the rainfall is heavy? సో మాన్సూన్ సీజన్లో సేమ్ మంత్స్ ఏమన్నా ఉన్నాయా, హెవీ రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో? అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్కి మొత్తం ఈ గ్రాఫ్ బేస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేయచ్చు. లెట్ హస్ నౌ లుక్ అట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సరే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని చూడబోతున్నామంట. ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ రిలీజ్డ్ బై ప్లాంట్స్ ఎవాపరేట్ ఫ్రమ్ ద లీవ్స్. The leaves have tiny microscopic holes called stomata. Not tomata, stomata. ఇక్కడ ఆ ప్లాంట్స్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అని చెప్పుకున్నాం, అంటే లీవ్స్ నుంచి. ఈ లీవ్స్కి వచ్చేసి చిన్న చిన్న హోల్స్, చాలా మైక్రోస్కోపిక్ హోల్స్ ఉంటాయి. వీటినే మనం స్టొమాటా అని అంటాము.
సో ఈ టొమాటో గురించి, దీని యొక్క యూజెస్ గురించి, ఇది ఏ విధంగా మనకు ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడానికి తోడ్పడుతుందో మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.